మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, నా ప్రార్థన త్రోసివేయలేదు అనేటువంటిది ఈ రాత్రి మనం నేర్చుకుందాం. నా ప్రార్థన త్రోసివేయలేదు అనే అంశాన్ని మనం చూద్దాం. ఒక భక్తుడు తన జీవితంలో అతడిస్తున్న సాక్ష్యం అది. మనం ఆ మాటలు గమనిద్దాం. కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన 485వ పేజీలో, పాత నిబంధన గ్రంథంలో 485వ పేజీ, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19-20 వచనాలు ఒకసారి చదివి వినిపించండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. ఈ కీర్తనను రాసిన కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి సంగతిని ఇక్కడ మనకు చెబుతున్నాడు. నిశ్చయముగా అంటే అనుమానము లేదు అని అర్థం. నిశ్చయము అంటే కరాఖండిగా, ఖచ్చితంగా, ఏ డౌటు లేదు అని అర్థం. యేసుప్రభువుల వారు కూడా తన ప్రార్థనలో ఆయన చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగించాడు అని కొత్త నిబంధన గ్రంథం చదివిన వాళ్లకు అర్థం అవుద్ది. ప్రతి సందర్భంలో యేసయ్య చెబుతాడు, నిశ్చయముగా నీతో లేకపోతే మీతో చెప్పుచున్నాను అంటారు. అలాగే ఇక్కడ భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నిశ్చయముగా అని చెబుతున్నాడు. దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవుడట ఇతని మనవిని అంగీకరించాడు. నిశ్చయముగా అంటే ఏ అనుమానం కూడా లేదు. దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మనవిని అంగీకరించాడట, ఈయన విజ్ఞాపనను కూడా ఆయన ఆలకించాడు. తర్వాత 20వ వచనంలో అంటాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఇది మన అంశం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక అంటున్నాడు. ఈయన యొద్ద ఆయన కృప ఉంది, దాన్ని కూడా తీసివేయలేదు, అంటే తొలగించలేదు. నా ప్రార్థనను ఆయన అంగీకరించాడు అని వ్రాయబడింది. అంటే త్రోసివేయలేదు అంటే ఏంటి? అంగీకరించాడని కదా. ప్రార్థనను త్రోసివేయలేదు అంటే దేవుడు ప్రార్థనను త్రోసివేస్తాడు కూడా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు వింటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థనను త్రోసివేస్తాడు కూడా. ఇది కూడా మనం గుర్తుపట్టాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, దేవుడు నీకు జవాబిస్తాడని చెబుతున్నారు. కానీ దేవుడు ప్రార్థనను త్రోసివేస్తాడు అన్న సంగతి కూడా చెప్పవలసిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. కానీ ఈ భక్తుడు ప్రార్థన అయితే దేవుడు త్రోసివేయలేదు అంటే దానిని అంగీకరించాడు, ఆ మనవిని విన్నాడు, ఆలకించాడు, జవాబిచ్చాడు. దేవుడు ప్రార్థనను త్రోసివేస్తాడా? ఈయన ప్రత్యేకించి నా ప్రార్థన త్రోసివేయలేదు అని చెబుతున్నాడు అంటే త్రోసివేసే అవకాశం కూడా ఉంది అని అర్థం. అంతే తప్ప దేవుడు అసలు ప్రార్థన త్రోసివేయడండి అంటానికి వీల్లేదు. అర్థమవుతుందా? నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు కదా అంటారు. రైట్, ఆయన వద్దకు వస్తే త్రోసివేయడు. ఆయన వద్దకు వస్తే త్రోసివేయడు. ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు రాకుండా
మనం ఇంకెక్కడో ఉండి మనం కూడా ఆయన సంబంధులమే అనుకుంటే అది మనం మోసపోయినట్టు. సరే, మొత్తం మీద ఇక్కడ ఈ భక్తుడు చెబుతున్నటువంటి మాట, నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు అన్నాడు. మరి మన ప్రార్థనలు చాలాసార్లు త్రోసివేయబడుతున్నాయి. చాలా సందర్భాల్లో చాలా విషయాలు దేవునికి మనం ప్రార్థన ద్వారా వాక్యం వినాలి. చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం దేవునికి ప్రార్థన చేశాం, దానికి జవాబు దొరికిందా? చాలాసార్లు దొరకదు. చాలామందికి ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ ప్రార్థనకు జవాబు లేదంటే దేవుడు ఆ ప్రార్థన త్రోసివేశాడు అనుకోవాలి. అంటే కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చు, కానీ పూర్తిగా త్రోసివేసిన ప్రార్థనలు కూడా ఉంటాయి. ఒకవేళ మనం చేసిన ప్రార్థనలో అలా త్రోసివేయబడ్డాయేమో కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయనకు మనం ఏ మనవి చేసినా ఆయన వింటాడు అన్నది నిజమే, కానీ జవాబు ఇస్తాడా లేదా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన త్రోసివేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నో ప్రార్థనలు చేశాం, జవాబు రావట్లేదని అంటారు కొంతమంది. చాలా రకాలుగా ప్రార్థనలు చేశామంటే మాకు జవాబు లేదండి అంటారు కొంతమంది. కొంతమంది శరీరాన్ని నలగొట్టుకుంటారు, అయినా సరే దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించడం. కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతారు కొండ, అయినా దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించడం. ఎన్ని రకాలుగా తెప్పలబడు, అవసరమైతే ₹1000 ఖర్చు పెట్టు దేవుని కోసం, దేవుడు కొంతమంది ప్రార్థన త్రోసేస్తూ ఉంటాడు. ఎందుకని? కొంతమంది ప్రార్థనను త్రోసేస్తాడు, కొంతమంది ప్రార్థన మాత్రమే ఆయన త్రోసివేయకుండా అంగీకరిస్తాడు. ఈ రోజున మనం తెలుసుకోవాలి, దేవుడు ప్రార్థన త్రోసివేయకుండా ఉండాలి అంటే ఇతను ఏం చేశాడు అది తెలుసుకొని మనం కూడా అది చేయాలి. కీర్తన ఎవరు రాశారు అంటే ఏమో, కానీ మొత్తం మీద ప్రధాన గాయకునికి కీర్తన గీతం అన్నాడు 66వ కీర్తనలో. అంతే, ప్రధాన గాయకునికి ఇది ఈ కీర్తన గీతం. ఎవరు రాశారు అనేటువంటిది దాంట్లో మనకు ఆధారం లేదు, ఆ భక్తుడి పేరు లేదు. సరే, మొత్తం మీద ఎందుకు త్రోసివేయలేదు ఈయన ప్రార్థన? మరి కొంతమంది ప్రార్థన ఎందుకు త్రోసివేయబడుతుంది మనం తెలుసుకుందాం ఈ రాత్రి. ఇతని ప్రార్థన త్రోసివేయకపోవడానికి ఇతడు ఏం చేశాడో తెలుసుకొని అదే దారిలో మనం వెళ్ళామనుకోండి, అతని ప్రార్థనను అంగీకరించి అతనికి జవాబిచ్చిన దేవుడు ఈ రోజున ఖచ్చితంగా నిశ్చయముగా మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. అందుకే ఈ భక్తుల జీవిత చరిత్రలన్నీ కూడా దృష్టాంతములుగా మన కోసం రాయబడ్డాయి అని బైబిల్ చెబుతోంది. అర్థమవుతుందా? ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే వీటి ద్వారా మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి, ఒక భక్తుడు అభివృద్ధి పొందాడు అంటే, దేవునికి ఇష్టడయ్యాడు అంటే అతడు ఏం చేయడం వల్ల అయ్యాడో తెలుసుకుని అది కూడా మనం చేస్తే చాలు. ఒక వ్యక్తి దేవుని చేత త్రోసివేయబడ్డాడు అంటే అతడు ఏం చేయడం వల్ల త్రోసివేయబడ్డాడో అది మనం చేయకుండా ఉంటే చాలు. వాళ్ళ జీవితాలు మనకు దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి. కాబట్టి అతడు ఏం చేశాడు చూద్దాం. 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలు. ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రభువు మనవి ఎప్పుడు వినడు? హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే వినడు. కానీ ఇక్కడ 19లో అన్నాడుగా, నాకు చదివాం, నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఎందుకు అంగీకరించాడు దేవుడు అంటే, ఇతడు తన హృదయంలో పాపమును లక్ష్యము చెయ్యలేదు కాబట్టి అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని హృదయంలో ఏం చేయలేదట ఈ భక్తుడు? లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేదంటే ఉంచుకోలేదు, అసలు పట్టించుకోలేదు. హృదయంలో పాపానికి చోటు ఉంచాలా? ఏదో ఒక మూలన కొంత దాచుకొని ఇతడు దేవునికి ప్రార్థన చేయలేదు.
తన పాపం తనలోనే ఉంచుకొని దేవునికి మొర్రపెట్టలేదు, దేవునికి మనవి చేయలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి వేడుకోలేదు. ఒకవేళ హృదయంలో ఇవన్నీ పాపం గనక లోపల పెట్టుకొని మనం ఇవన్నీ చేసినా దేవుడు మనవి ఆలకించడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రార్థన చేస్తామండి, మా ఇంటి వాళ్ళందరం కలిసి ప్రార్థన చేస్తామండి, మేము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తామండి, వ్యక్తిగతంగా నేను గంటల ప్రార్థన చేస్తానండి, మోకరించి ప్రార్థన చేస్తానండి, నేను కన్నీటి ప్రార్థన చేస్తానండి, నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తానండి, నేను గోజాడు ప్రార్థన చేస్తానండి, మేము గొలుసు ప్రార్థన చేస్తామండి. చెయ్యి, తప్పేం కాదు కదా, చెయ్యి, ఏ ప్రార్థన చేసినా పర్లా. కానీ హృదయంలో పాపాన్ని లక్ష్యపెట్టి నువ్వు గొలుసు ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, గోజాడి ప్రార్థన చేసిన, గట్టిగా అరిసి కేకలేసి సౌండ్ బాక్సులు పగిలిపోయేటట్టు నువ్వు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండే నక్కలాగా ఎండిపోయిన దేవుడు నీ ప్రార్థన వినడంతే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సత్యాన్ని క్రైస్తవ సమాజం తొందరగా గుర్తుపట్టాలి. నేనంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? హృదయంలో పాపాన్ని లక్ష్యపెట్టినప్పుడు, పాపం హృదయంలో ఉంచుకొని దేవునికి మనవి చేస్తే మన మనవి ఆలకించడం, మన మనవిని త్రోసివేస్తాడు, మన ప్రార్థనను త్రోసివేస్తాడు. ఈ సత్యాన్ని గుర్తుపట్టమని మనవి చేస్తున్నాను. అందుకే యేసు ప్రభువుల వారు అన్నాడు, అసలు పాపం అంతా లోపల పెట్టుకొని చేయవలసిన పనులన్నీ మనం చేస్తూనే ప్రభువా ప్రభువా ప్రభు అన్నావనుకో ఏం ప్రయోజనం? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు యేసయ్య. అదేమిటి? ఆయన్నేగా ప్రార్థించేది, ఎందుకు వెళ్ళాడు పరలోకం? ప్రార్థన ఆయనకే చేస్తున్నావు, కానీ లోపలేముంది? హృదయం అంతా పాపంతో నింపబడితే ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? కాబట్టి వినడు. కొంతమంది విస్తారమైన మాటలు మాట్లాడితే ఎక్కువసేపు దేవునికి ప్రార్థన చేస్తే వింటాడు అనుకుని ఎక్కువసేపు చేస్తున్నారు. తప్పేం కాదు, ఎక్కువసేపు కాదు, రోజంతా చేయి, తప్పేమీ కాదు. యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన గురించి రాస్తుంది బైబిల్లో, ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని రాయబడింది. ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు కదా మనోళ్ళు, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి, తప్పేమీ కాదు. కానీ మనం చేసే ప్రార్థనను ఆయన త్రోసివేశాడా, అంగీకరించాడా అనడానికి మన హృదయమే దానికి కారణమవుతోంది. హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే వారం రోజుల పాటు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినడు అన్న సత్యాన్ని గుర్తుపట్టాలి. అదేంటండి అంత ఉలినాలకు కొట్టుకొని ఉపవాసం ఉండి కడుపు మాడుచుకొని ప్రార్థన చేసిన ప్రభు వినడా? రోతేసద్దు ఆయనకి నీ ప్రార్థన చూసేటప్పుడు. పాపాన్ని మానుకోకుండా ఇంత వేషధారిలాగా మళ్ళీ నువ్వు మోకరిచ్చావా, మళ్ళీ ఉపవాసం ఉన్నావా, ప్రభు అన్న సిగ్గుంద నీ ముఖానికి, బతుకు మార్చుకో అంటాడు దేవుడు. అందుకని వాక్యాన్ని ఎరిగి ఉండాలంటాను నేను. వాక్యం మనకు తెలిసి ఉంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఇది ఆయన వింటాడా వినడా అని అవగాహన ఉంటుంది. అసలు వాక్యం తెలీదు కొంతమందికి, వాక్యం బోధించరు, ప్రార్థన చేయి అంటున్నారు చాలామంది. ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి, హృదయంలో దేవునికి చోటు లేకుండా, వాక్యానికి వాళ్ళల్లో చోటు లేకుండా అసలు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వినాలి, ఎందుకు జవాబు ఇవ్వాలి? ఇట్లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది అన్నాడంటే బైబిల్లో చూద్దాం, 109వ కీర్తన 7వ వచనం. 109వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. అది పాయింట్. వాని ప్రార్థన పాపమగునుగాక. ప్రార్థన కూడా పాపం అయిపోద్దా? అయిపోద్ది. నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదో, ఆ ప్రార్థన పాపం అవుతుందేమో చూసుకోవాలి. అంటే హృదయంలో పాపాన్ని లక్ష్యం చెయ్యకూడదు. మనం చేసే పాపం మనమే చేసుకుంటా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, రాదు. అరిసి 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 ప్రార్థన చేస్తారు, ఊరందరి కోసం ప్రార్థన చేస్తారు. చెయ్యి, ముందు మనల్ని మనం సరిచేసేసుకొని
మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి, వాక్యానికి మాత్రమే పెద్దపీట వేయాలి, వాక్యానికి మాత్రమే సింహాసనం వేయాలి మన హృదయంలో. యేసు ప్రభువులు వారికి మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలి హృదయంలో. ఆ తర్వాత ఎవరికైనా ఇచ్చుకో, భార్యకి ఇచ్చుకుంటావో, భర్తకి ఇచ్చుకుంటావో, పిల్లలకి ఇచ్చుకుంటావో, ఆ తరువాత ముందు యేసయ్యకి ఇవ్వాలి. అంటే వాక్యానికి పెద్దపీట వేయాలి. వాళ్ళే క్రైస్తవులంటే. ప్రార్థనకి మందిరానికి వెళ్ళే వాళ్ళంతా క్రైస్తవులు కాదు. క్రమం తప్పకుండా వారం వారం వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. వేల రూపాయల కానుకలు ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు. అసలు బైబిలే చదవరు వాళ్ళు క్రైస్తవులే కాదు. చదివిన దాని ప్రకారం బ్రతకటం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాతైనా నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని గురించి అవగాహన వచ్చిన తర్వాత, దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకున్న తరువాత ఏం చేయాలి? మనం మన పాపాన్ని మన హృదయంలో లక్ష్యం ఉంచకూడదు. అంటే దాన్ని ఉంచుకోకూడదు, దాన్ని తీసి పారవేయాలి. యథార్థ హృదయంతో దేవుణ్ణి మనం అడగాలి. లేకపోతే మన ప్రార్థన ఏమవుతుంది? పాపం అవుద్ది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు. పుట్టుకతోనే గుడ్డోడు ఒకడు ఉన్నాడు. కళ్ళు ఇస్తే సంతోషపడవలసింది పోయి, ఎరా ఇంతకుముందు గుడ్డోడివేగా నువ్వు? గుడ్డివాడిని. ఇప్పుడు ఎడ చూస్తున్నావు? ఏమన్నా ఒక ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాడు, నాకు కళ్ళు వచ్చినాయి. యేసు ప్రభు నాకు తెలిసిపోయింది. వాళ్ళ అమ్మళ్ళ మిలు ఉండి వీడు అబద్ధం ఆడుతున్నాడు ఏమంటే వాళ్ళని పిలిచారు. ఆడు వయసు వచ్చినాడు. వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వీడు ఎట్లా చూస్తున్నాడు? వీడు గుడ్డోడేనా? మీ అబ్బాయేనా? మా అబ్బాయి. గుడ్డోడైనా గుడ్డోడే. మరి ఎట్లా చూస్తున్నాడు? మాకు తెలియదు అయ్యా, అన్నీ అడుగుండి. ఈయన మళ్ళీ అడుగుతున్నారు. వీడు అన్నాడు, ఎందుకని మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు నన్ను అంటాడు. నిన్ను బాగు చేసింది ఎవరు అంటే యేసు. కాబట్టి ఆయన పాపి అంటున్నారు వీళ్ళందరూ ఈ గుడ్డోడు ముందు. ఆయన అన్నాడు, ఆ గుడ్డోడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆనాటి మతాధికారులతో వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు. చూద్దాం ఆ మాట ఏమిటో. యోహాను సువార్త 9:31 చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ గుడ్డివాడు చెబుతున్నాడు ఈ మాట. చాలండి. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఆలకిస్తాడా? ఆలకించడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? ఆయన చిత్తం చొప్పున ఎవరైతే జరిగేస్తారో వాళ్ళ మనవి అని ఆలకిస్తాడు. పుట్టి గుడ్డి అయిన వాని కనులు అసలు ఎప్పటి నుంచి అయినా సరే, భూమి పుట్టిన కాడ నుంచి అయినా తెరిచినట్టు మీరు ఎప్పుడన్నా విన్నారా? అంటే ఎరా మాకే నువ్వు నీతులు చెప్పడానికి బయలుదేరవు గుడ్డోడా? మాకు చెప్పడానికి బయలుదేరవు నువ్వు? చూస్తారంటారా ఇడి నేను మాట్లాడుతుంటే అని వెళ్ళేయకుండా ఇంకా చూస్తున్నారంటారా అన్నారు. వెళ్ళేసేసారు. అదే వాళ్ళకి శాతం అయ్యేది. అర్థమవుతుందా? దానిలో సత్యమేమిటో వాళ్ళకి అవసరం లేదు. మాకు నీతి వాక్యాలు చెప్తానికి బయలుదేరావు నువ్వు అన్నారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అన్న మాట చెప్పాడు. మరి నీతిమంతులు యథార్థపరులు పాపం చేయకుండా అయ్యా నువ్వే నాకు దిక్కన్నా వాళ్ళ ప్రార్థన మాత్రమే వింటాడని చెబుతుంటే వీడితో ఆఖరికి వాక్యం చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం అని వీళ్ళు ఏం చేశారు? అతన్నే వెళ్ళేశారు. ఏమద్దు వెళ్ళేస్తే ఆడ యేసుప్రభు అన్నాడు, ఓరు బాబు వాళ్ళు నిన్ను వెళ్ళేయటం కాదు, అసలు వాళ్ళలో కాలం మాకు నువ్వే వాళ్ళని వెళ్ళేయమని. అర్థమవుతుందా? కాబట్టి అలా ఉండకూడదు. అయితే దేవుడు ఈ భక్తుని ప్రార్థనను త్రోసివేయలేదు. కారణం ఏమిటట? హృదయంలో పాపాన్ని అతడు
లక్ష్యము చేయలేదు అని రాయబడింది. మరొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట ఉంది, చూద్దాం. సామెతల గ్రంథం 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. అది ధర్మశాస్త్రము వినకుండా తన చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే హేయమైందంటే ఏంటి? అబ్బా అనా, చిచి అని అర్థం. ఆ ప్రార్థన అంతా హేయం, ఉపయోగం లేనిది, పనికిరాంది, త్రోసివేయబడింది, అవసరం లేనిది, ప్రయోజనం లేనిది, ఎందుకు పనికిరాంది అని అర్థం. ప్రార్థన చేస్తున్నాడా? చేస్తున్నాడు. మరి చెవినివ్వట్లేదట. దేనికి చెవినివ్వంది? ధర్మశాస్త్రానికి, అంటే వాక్యానికి చెవినివ్వట్లా. ప్రార్థన మాత్రం చేస్తున్నాడు. ఆ ప్రార్థన హేయము. వాక్యం ఏం చెబుతుందో విండో. వాక్యం ఎలా చెబుతుందో ఇలా నడవాలి అంటే విండో. వాక్యం ప్రకారం బ్రతకాలి అంటే వినడో. కానీ మోకరిచ్చి ప్రభువా అంటాడు. అది హేయం, అసహ్యం, రోత. అట్లాంటి ప్రార్థన రోత. బతుకు మార్చుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, వాక్యానికి చెవి ఇవ్వకుండా, వాక్యం ప్రకారం నడవటానికి ఇష్టపడకుండా, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ కూడా వాక్యానికి లోబడి మనసు లేని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన హేయం. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ అలాంటి స్థితిలో ఉండి ఎవరైనా ప్రార్థన చేస్తుంటే దాన్ని విడిచిపెట్టేద్దాం. మనకొద్దు ఆ పాపం, మనకొద్దు. పాపం మనలో ఉంచుకొని వాక్యాన్ని ప్రకారంగా మనం బ్రతకకుండా ప్రార్థన చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? వాక్య ప్రకారం బ్రతకాలి. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకోకూడదు. వాక్యం చెబుతున్నప్పుడు వినాలి. అందుకే సంఘములతో ఆత్మ చెబుతున్న మాట ఎవరు వినునగాక? చెవి గలవాడు వినునగాక. చెవులు అందరికీ ఉండే షాట్లలాగా. అంటే వింటమంటే వినపడిందండి అంటాం కాదు, దాని ప్రకారం జీవించటం. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వెళ్ళి మేము కూడా బాప్తిస్మం పొందినటువంటి కొంతమంది క్రైస్తవులు క్రీస్తును కాదని వాస్తునే నమ్ముతారు. క్రీస్తు కంటే ఎక్కువగా వాస్తునే నమ్ముతారు. అంటే ఏ వాక్యం విన్నారు? మరి వీళ్ళు వాక్యానికి చెవినిచ్చారా? ఆచారాలకు చెవినిచ్చారా? మరి ఎందుకు ప్రార్థనలకి? అలాంటి వాళ్ళు మందిరానికి వస్తే ఉపయోగం ఏంటి? అయ్యగారు పలానా సమయంలో పలానా ముహూర్తానికి మేము పంతులు గారి దగ్గరికి వెళ్ళి, బేపనాయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చాం, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేస్తే మేము మా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అలాగేనమ్మా. ఎన్ని గంటలకన్నారు? అబ్బో ఆ టైం అంటే రాలేనే, కానీ ఈ రాత్రికి వచ్చి అక్కడే పడుకుంటానమ్మా, నాకు గదే ఉంది. ఈ తలకమాసిన రకాలు ఇట్ట తప్పదు, మళ్ళీ మనం తిట్టుకోవాలి. లేకపోతే విశ్వాసం రాదేమోనండి, మానేసొద్దేమోనండి. నువ్వు ఇట్టగా అలవాటు చేయి, పిలిచిన దానికల్లా ఇల్లు మారు మనసు పొందితే ఒట్టు ఆ విశ్వాసకు. మళ్ళీ పలానా టైంకి ముహూర్తం పెట్టుకున్నాం, అది బ్రహ్మ ముహూర్తం అంట, కలిసి వస్తుందంట, ఆ టైంకి మేము ఇది పాలు బొంగియాలంట, ఆ టైంకి వచ్చి అయ్యగారు మీరు చిన్న ప్రార్థన చేయాలి, అయ్యగారు టై అనుకుంటాను అక్కడ. అలాగేనమ్మా అలాగేనమ్మా. మరి రానమ్మా. అట్లాంటి దానికంటే మానేసొద్దేమో మళ్ళీ ఆ ఫ్యామిలీ పోద్దాము. ఆ ఫ్యామిలీ పోతే 10 రూపాయలు రావేమో, అంతే కదా. వాళ్ళు రాకపోతే మళ్ళీ మనకి పోద్దాం, వాళ్ళు ఇడిపోతే నాకు ఎందుకండి, వాళ్ళు కానికి గట్టుకిస్తారు నాకు అనుకునే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఏం చేస్తాం మరి? ఆ ఆత్మ ఏమైపోద్ది? వాళ్ళు వాక్యం వింటే నాకెందుకు, వినకపోతే నాకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది యథార్థ పరులు ఉన్నారు. చాలా తప్ప మనం చేసేది. వాక్యం విను, వాక్యానికి లోబడు. ఒకళ్ళు లేదనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. మేమైతే మాత్రం రాం. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు, లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు, మందిరంలో చేర్చబడ్డప్పుడు నీ తీర్మానం ఏమైంది? ఇవాళ వాటిల మీదకు పోయేవేంటి? మళ్ళీ ఆచారాలేంటి? క్రీస్తు ఏమైపోయాడు అనుకున్నావు? క్రీస్తు కంటే గొప్పవి అవి, దేవుని వాక్యానికి మించింది అవి.
వాక్యానికి లోబడితే లోబడు, లేదనుకుంటే నీ దారిని చూసుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని పాపం మన హృదయంలో ఉంచుకోకూడదు అని మనవి చేస్తున్నాను. లక్ష్యం ఉంచకూడదు, లక్ష్య పెట్టకూడదు పాపాన్ని. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 50వ కీర్తన 16వ వచనం ఒకసారి చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చు, అంటే భక్తిహీనులతో కూడా దేవుడు ఏమిస్తున్నాడట? సెలవిస్తున్నాడు. అంటే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. భక్తులతోనే కాదు, భక్తిహీనులతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. చాలు, ఇక్కడ ఆ విషయాలు చాలు. భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో, మళ్ళీ భక్తిహీనులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? నా కట్టడలు వివరించుటకు నీకేం పని అంటున్నాడు. మళ్ళీ కట్టడలు వివరిస్తున్నారట భక్తిహీనుడు. మళ్ళీ దేవుడు కట్టడలు వివరిస్తున్నాడు. అసలు వీడే 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 భక్తిహీనుడు. మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రియులారా ప్రభు ఇలా చెబుతున్నాడు. మరి మనం ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం అని చెప్పడానికి మైకులో చెప్పాలా? మళ్ళీ ఏమన్నా అర్థమవుతుందా? చాలామంది ఎలా వాక్యం చెప్తారు? మనం ఇలా ఉండాలి అని కాదు, మనం ఉండలేకపోతున్నాం. ఇది పెద్ద గొప్పలాగా ఉండలేకపోతున్నావేంటి? ప్రయత్నం ఏది? మనం ఉండాలి అని గట్టిగా చెప్పేది ఏది? మీరు అన్నట్టు ఉండలేకపోతున్నాం ప్రియులారా, సాగలేకపోతున్నాం ప్రియులారా, అయినా కానీ దేవుడు మనల్ని వదిలిపెడతలేదు ప్రియులారా అంటే కుదురుద్దా? అంటే ఈ మాటలు విని ఒకవేళ ఎవరైనా నొచ్చుకుంటే నొచ్చుకోవచ్చు, బాధపడితే బాధపడవచ్చు. బోధకులు కూడా మరి ముఖ్యంగా మారు మనసు పొందాలి, ముందు వాళ్ళే పొందాలి. ఎందుకంటే ఏళ్ళని బట్టి వాళ్ళు ఉంటున్నారు, అంతే కదా. కాబట్టి భక్తిహీనులు మళ్ళీ ఏమంటారంట? ఆయన కట్టడలు వివరిస్తున్నారు. అందుకని అంటున్నాడు, నీకేం పనిరా? అసలు నా కట్టడలు వివరించడం నీకేం పని? నా నిబంధన మళ్ళీ నీ నోట్లో నుంచి వస్తుందేంటి? నా నిబంధనలతో అసలు నీకేంటి సంబంధం? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. దిద్దుబాటు అంటే ఏమిటట? అసహ్యం అంటే తనకి. దిద్దుబాటు అంటే ఏంటి? ఇది ఎలా కాదు, ఎలా అంటే ముందు ఇతనే సరి చేసుకోడు మళ్ళీ చెబుతున్నాడు. ఎవరైనా దైవజనుడు మరొక దైవజనుడిని ఏదైనా గద్దించాడు అనుకో, పెద్దవాడు, ఏమిటది ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, నువ్వు సరి చేసుకోవాలన్నాడు అనుకో, సరేనయ్యా ఏదో తెలియక ఇలా ఇక నుంచి నేను ఇలా ఉంటా అనడంట. అసహ్యం ఆ దిద్దుబాటు. మళ్ళీ నిలబడి నేను వాక్యం దులిపేశానండి, ఇక అక్కడ కోసేసానండి, దూసేసానండి. నువ్వు దులిపింది అంటే, నువ్వు కోసేసింది అంటే, నువ్వు దూసేసింది అంటే నీకు దిద్దుబాటే లేదుగా. దిద్దుబాటు లేదు కదా. అన్ని ఆచారాలు జరిగే అక్కడికెళ్ళి ప్రార్థన చేయకూడదు మనం అన్నాం అనుకో, ఏ గారు మాంతాడా? పశువులు గిసువులు రాస్తున్నారు. పశువు పరిశుద్ధాత్ముడు అండి, ఇంకా తెచ్చుకోండి ఇంకో కేజీ అంటున్నాడు. నేనన్నాను, ఒక ఆయన అంటుంటే పశువు అంట పరిశుద్ధాత్ముడు అంట. పరిశుద్ధాత్ముడు ఆవు పాలు తీసుకొచ్చి పోయింది అంటున్నాడు. బాగా కలిసి వస్తుంది దానికి. ఇప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా? ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఆ పాలు మా ఇంట్లో పొంగాలి అని, అంటే అంత సమృద్ధి మాకు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ ఈ పాలు పొంగితే నీకు సమృద్ధి వస్తుందా? ఏమంటే భక్తుడైన దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొంగిపోయి పొర్లిపోతుంది అన్నాడు. ఆ గిన్నె అనుకున్నారు వీళ్ళు కొనుక్కోసిన గిన్నెమో, దాంట్లో పాలు పోసి పొంగి పొర్లిపోతుందంటే ఇంట్లో కాస్త అంతా వాళ్ళ కింద వస్తే ఎప్పుడు మేము పొంగుతానే ఉంటామండి. ఎందుకు పొంగుతావు? ఒళ్ళొంచి పని చేయకుండా పొంగిపోద్దా? ఇంట్లో సమృద్ధి వస్తుందా? సమృద్ధి రావాలంటే పాలు పొంగియటం కాదు, ఒళ్ళొంచి పని చేసుకోవాలి. 100 రూపాయలు వస్తున్నప్పుడు 50 ఖర్చు పెట్టుకోవాలి, ఒక 50 దాచుకోవాలి. అప్పుడు సమృద్ధి ఉంటుంది. 100 వస్తే దానికి ఇంకొక 100 అప్పు చేస్తే నువ్వు 1 లీటర్ కాదు, ఆ డ్రమ్ముడు తీసుకొచ్చి పొంగిస్తే ప్రయోజనం ఏముంది? మళ్ళీ తప్పేగా.
కాబట్టి తెలుసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వాళ్ళంతా వచ్చి మళ్ళీ వాళ్ళు తిరుగుతారు చుట్టూరు అప్పులు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? ఒకటి, హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. అంటే పాపం మానేయాలి, ఇవన్నీ కాదు, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు మనవి చేస్తే, నీ ప్రార్థన చేస్తే ప్రార్థన ఆయన త్రోసివేయడు. మొదటి మాట. రెండవ మాట 66వ కీర్తన 16వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. అర్థమవుతుందా? దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేశాడు, నేను మీకు వినిపిస్తాను అని ఎవరితో చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఇప్పుడు తను సాక్ష్య జీవితాన్ని చెబుతున్నాడు జనాల్లోకి వెళ్ళి. అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు గల వారి మధ్యలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, ఆయన నా కొరకు చేసిన కార్యాలను నేను వివరిస్తాను, ఆయన నా కొరకు చేసిన కార్యాలను నేను వినిపిస్తాను. ఇదిగో నేను ఇలాంటి కార్యం ప్రారంభించి దేవుడిని అడిగాను, నాకు ఇదిగో ఇలా రిజల్ట్ ఇచ్చాడు, ఇలా నాకు జవాబు ఇచ్చాడు. నా జీవితాన్ని మార్చుకున్నాను కాబట్టి, నా హృదయంలో పాపం తీసేసుకున్నాను కాబట్టి, నేను చేసిన ప్రార్థనకు దేవుడు నాకేమిచ్చాడు? ఇదిగో జవాబు అని జవాబు చేత్తో పట్టుకుని సాక్షిగా నిలబడతాడు. సాక్ష్యం అంటే అదే, నేను ప్రార్థన మానేశాను, నేను పాపం మానేశాను, అప్పుడు దేవుడు నా ప్రార్థన విని నేను అడిగిందో నాకు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పాలి. అది సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. రెండవది, ఒకటి పాపం మానేశాడు, రెండవది తను చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు ఇతనికి సక్సెస్ఫుల్గా జరిగించి అతనిని దీవించాడు కనుక అప్పుడు నోరు మూసుకొని కూర్చోలేదు ఈయన. నేను చెబుతాను రండి అని ఎవరిని పిలుస్తున్నాడు? దేవుని యందు, యెహోవా యందు భయం భక్తి కలిగిన బిడ్డలందరి ఎదుట వివరిస్తున్నాడట. మనం కూడా అలా చెప్పగలగాలి. ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం చేశాడని చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు జనం అంటే, అసలు ఏదన్నా అడిగితే కదా దేవుణ్ణి, దాని ద్వారా పొందుకుంటే కదా. అర్థమవుతుందా? కాబట్టి దేవునిని అడిగి మనం పొందుకోవాలి, అసలు భయపడకూడదు. యేసయ్య అన్నాడు, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. అయ్యో అడిగితే ఇస్తానన్నాగయ్యా, అడిగితే ఇస్తానన్నాగయ్యా అంటాం. ఇస్తానన్నాడు ఎవరికి? మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు ఇస్తానన్నాడు. అలా పొందుకొని సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ఉపయోగం లేని, ఉప్పు కారం లేని సాక్ష్యాలు వింటున్నాం చాలా చోట్ల. మరి ఎందుకు చెబుతున్నారో సాక్ష్యాలు కూడా అర్థం కావట్లేదు. నాకు ఇల్లు లేదండి, ప్రార్థన చేసుకుంటే ఇల్లు ఇచ్చాడంటే సరిపోద్దుగా. ఒక సాక్ష్యం నేను అన్నాను, కర్రలు పాతి ఇల్లు కట్టుకున్నారంట, రోజు ఆ కర్ర పట్టుకొని ప్రార్థన చేస్తున్నారంట. ఆ పిల్లర పట్టుకొని, ఏది ఆ పాతిన కర్రను పట్టుకుని ప్రార్థన చేస్తుంటే పిల్లర అయిపోయిందంట. 14 పిల్లర్లు ఇల్లు అయిపోయింది నాకు. అట్లాగా చెప్పేది. ఇల్లు లేదు, ప్రార్థన చేసుకుంటే దేవుడు మా కష్టాన్ని ఆశీర్వదించి మంచి ఇల్లు కట్టుకున్నానంటే పోద్ది. 14 పిల్లలు ఇల్లు అయిపోయిందంటే దాన్ని యూట్యూబ్లో నానా రకరకాలుగా చేసి, సినిమాలో జోకర్లను పెట్టి అవి పెట్టి చూసి వాళ్ళందరినీ పెట్టేట్టుగా చేస్తున్నారు. అర్థమవుతుందా? అండ్ ప్రయోజనం, ఉపయోగం లేని సాక్ష్యాలు అన్నమాట. షాంపూ లేదు, స్థలస్నానం చేసి మందిరానికి వెళ్దామంటే, ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసి పిల్లవాడిని కొట్టి దగ్గర పంపితే అక్కడ లేదన్నారు, ఇక్కడ పంపించాను ఎక్కడ లేదన్నారు. తర్వాత సెంటర్కి పంపా, వెళ్ళరా నాయన, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి అక్కడ దొరికింది. తలస్నానం చేసి మందిరానికి వచ్చా. దేవునికి స్తోత్రం. లేకపోతే వచ్చేదాన్ని కాదే వాళ్ళ అని చెబుతుంది నాకు ఆవిడ. అందరూ వందనాలు చెప్తున్నారు, దానికి ఒక పాట మళ్ళీ వెనక చెప్పేటప్పుడు ఆపేయొద్దు. అయ్యగారు ఏమమ్మా బుద్ధి ఉందా నీ ముఖానికి? ఏంటి సాక్ష్యం చెప్తానని షాంపూ లేదు సెంటర్కి వెళ్ళి వచ్చానంటావేంటి? ఇది కూడా ఒక సాక్ష్యమా అంటే? ప్రస్తుతానికి లైవ్ వెళుతోంది, అందుకని నేను మీకు స్పందించలేకపోతున్నాను. అర్థమవుతుందా? అవి చెబుతుంటే వీళ్ళు మాత్రం తెల్లగా చూసి అలేలు అంటాం.
ఏం పిచ్చరకాలు అందుకు కాదు మనం చూసి నవ్వేది జనం. కాబట్టి సాక్ష్యం అంటే ఏంటి? నేను తాగి తిరిగేవాడిని ఒకప్పుడు, యేసుప్రభు నన్ను విడిపించాడు. ఆయన వాక్యం నేను నమ్ముకున్న తర్వాత దాని నుంచి నేను బయటపడిపోయా. ఇక పొర్రపాటున దాని జోలికి పోకుండా దేవుడు కంచి వేసి కాపాడాడు. ఆయన మందిరంలో ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. పాపానికి దూరంగా ఉండటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి సహోదరులారా, మీరు కూడా వాక్యాన్ని వినండి, నమ్మండి. ఇది నా సాక్ష్యం. అది సాక్ష్య జీవితం అంటే. ఒకప్పుడు దొంగనే, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు పనికిరాని వాడిని. ఇవాళ వాక్యం నన్ను పట్టుకున్న తర్వాత, వాక్యం నాలోకి వచ్చిన తర్వాత పవిత్రంగా బ్రతుకుతున్నాను. అది సాక్ష్య జీవితం అంటే. అర్థమవుతుందా? అలా ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు అనేకుల ముందు. ఒకటి, పాపాన్ని దూరం చేసుకున్నాడు. రెండవది, సాక్ష్య జీవితంగా సాక్ష్యం చెప్పేవాడుగా జీవిస్తున్నాడు. మూడవది, ఈ 66వ కీర్తనలోనే 14వ వచనం చూద్దాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వసించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. చాలు. ఒకటి, పాపానికి దూరంగా బ్రతికాడు, అందుకని దేవుడు అతని ప్రార్థనను త్రోసివేయలేదు. రెండవది, పరిశుద్ధుల ముందు, పవిత్రుల ముందు సాక్షిగా నిలబడి దేవుడు నాకు ఇట్టి కార్యాలు చేశాడు అనే సాక్ష్యం ఇవ్వగలిగాడు గనుక ఇతని ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. మూడవది, ఇతని పెదవులు పలికిన, ఇతడు చేసినటువంటి మొక్కుబడులు, ఇతడు చెల్లించే మనిషి కాబట్టి దేవుడు ఇతని ప్రార్థనను త్రోసివేయలేదు. మొక్కుబడులను చెల్లించాడట. పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులు. పెదవులు, నోరు వచించాయట, పలికాయట. మొక్కుబడి అంటే, అయ్యా ఈ కార్యం కనుక నువ్వు జరిగిస్తే నా జీవితంలో నేను నీకు ఇది చేస్తాను అంటారు చూడు, దాన్ని మొక్కుబడి అంటారు. అర్థమవుతుందా? మొక్కుకోవడం అంటే ఒక వస్తువు ఇస్తానను, లేకపోతే ఏదో ప్రార్థన పెట్టుకుంటున్నాను. కొంతమంది చెబుతుంటారు కదా, మాట ఇవ్వడం, అయ్యా ఈ కార్యం చేయి బాబు, ఇంతమంది ముందు నేను ఇది ఇలా చేస్తాను అనుకోవడం అన్నమాట. అర్థమవుతుందా? అలా అనుకున్నవి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాయని కాదు ఈయన, ఈ భక్తుడు. మరి ఏం చేస్తాడు? చెల్లించే మనిషి. అర్థమవుతుందా? చెల్లించనప్పుడు మొక్కుకోవడం మంచిది కాదు. చెల్లించలేనప్పుడు మొక్కుకోకూడదండి, చాలా ప్రమాదం అది. ప్రసంగి గ్రంథంలో అంటాడు అన్నమాట, 5వ అధ్యాయంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దామా? 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకపోవటయే మేలు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు 4లో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే నడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యి. అంతేనా? ఆలస్యం చెయ్యకము. ఏదైనా ఏం మొక్కున్నావు అది ఆలస్యం చేయకూడదట. మొక్కుకున్న తర్వాత మరేం చేయాలి? ఆలస్యం చేయకూడదంటే దాని అర్థం ఏంటి? త్వరపడు, తొందరగా నువ్వేదైతే అనుకున్నావో అది నువ్వు చెల్లించు అని దాని అర్థం. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనక ఉండుటయే నీకు మేలు. మొక్కుబడి చేసుకోకపోవటమే మేలు. ఎప్పుడు మేలు? అమ్మో, మొక్కుబడి చేసుకోకపోవటం మేలు అంటే ఎప్పుడు మేలు? అది చెల్లింపకుండుట కంటే మేలు. చెల్లిస్తే ఇబ్బంది లేదు.
చెల్లిస్తే మొక్కుకొని చెల్లిస్తే సంతోషం. ఇతడు అదే పని చేశాడు ఈ భక్తుడు. కాబట్టి ఈయన ప్రార్థన దేవుడు విన్నాడు. చెల్లించకపోతే కీడే. మేలు అన్నాడు దేనికి? అనుకొని మానేసేయటం కంటే అనుకోకుండా ఉండటమే నీకు మేలు. ఏదో నోరే కదా ఉంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళేదో ఉద్రేకం వచ్చింది కాబట్టి గబుక్క 4 మాటలు అనేసేసానండి అని అన్నావే అనుకో. 6వ వచనంలో చెబుతున్నాడు, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అది పొరపాటు చేత జరిగనని దోత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. అర్థమవుతుందా? ఏదో గబుకుని అనేసేయండి, ఏదో అయిపోయిందిలేండి అని ఇట్లాంటి మాటలని ఎందుకు కష్టాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటావు? ఈ నోటితో మాట్లాడటం వల్ల దేహానికి ఏమొస్తుందట? శిక్ష వస్తుంది. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము అన్నాడు. నోటితో ఏది పడితే అది మాట్లాడితే శిక్ష వచ్చేది దేనికంట? దేహానికి. నోరు ఈపికి తెచ్చిపెట్టింది అంటారు మన పెద్దోళ్ళు. అన్నారా? ఏంటంట ఏంటి అన్నాడు అనుకో, ఉంగబెట్టి ఈపెమ్మటి ఒక్కడ పేళ్ళు జరుపుతాడు అప్పుడు తండ్రి. అప్పుడు బాధపడి అరిసి చూడు 5 ఏళ్ళు తేలిపోయినాయి అంటే ఉపయోగమే ఉంది? 5 ఏళ్ళు నీ ఈపి మీద తేలటానికి కారణం ఈపి తప్పు చేసిందా? నోరే. కొంతమంది భార్యలకు కూడా ఆ దెబ్బ తగిలే వరకు కూడా ఆగరు, రేగుతుంటారు. ఊరకుండగా రేగుచుండును అన్నాడు సామెతల్లో. కొడతావా? కొట్టు కొట్టు కొట్టు, దెబ్బ పడేదాకా అది కొట్టు కొట్టు, మళ్ళీ ఆఖరికి అవసరమైతే తెగించి మగాడు అయితే కొట్టు అన్నపాటికి ఇక ఇంత మాట అన్నా కూడా కొట్టకపోతే మరీ బాగోదు. నేను ఏం చేస్తాడంటే కాస్త దుట్టేట వెలిదిప్పి పేళ్ళు జరుగుతాడు ఒక సరుపు. ఆవిడ బాబా అని అర్థం. ఆశవరుడు అటు ఇటుడు మొత్తం పోగొడతారు. అదే చూడు, చంపేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు, కరిచేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. బజార్లో రేపు తాగు. అర్థమవుతుందా? మమ్మాయిని కొడతాం నాళ్ళు పరిగెత్తుకు రావటం. అర్థమవుతుందా? ఏ అమావాస్యకో పౌర్ణమికి వాళ్ళు చీర కొనిస్తారు కూతురికి. మా అమ్మాయికి ఇవాళకి మేమే బట్టలు కొంటున్నాం, కావాల్సిందని మేమే వాళ్ళకి పంపిస్తున్నాం, మళ్ళీ మా అమ్మాయిని కొడతావు నువ్వు అని. ఇదంతా కూడా అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నోరు తెచ్చిపెట్టింది. అట్లాగే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు అది చేస్తాను, అయ్యా నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నావు అనుకో, ఈ నోరే కదా అందే అని ఊరుకున్నావు అనుకో, ఈ బగులుద్ది. అంటే దేవుడు కొడతాడనమాట. అర్థమవుతుందా? దేవుడు ఎలా కొడతాడండి అంటావు. ఏంటి అడ తగ్గుతున్నావు? హాస్పిటల్కి వెళ్దాం. ఇక్కడ మనం ఇస్తానన్నది ఒక 20 రూపాయలు అనుకో. హాస్పిటల్కి వెళ్ళేవాడికి 10,000 అయినాయి అమ్మ. హాస్పిటల్లో అవి చేసి 10,000 అయినాయి. మరి ఏం చేయలేదు ఇంతకే? ఇంకేం చేయలేదమ్మా, ఇంకోటి ఏదో ఉందంట, అది కూడా చేయాలంట. దానికి ఒక 30,000 40,000 అవుతాయి అంట. ఈ ఒంటికి వచ్చి పడింది ఇప్పుడు. అర్థమవుతుందా? దేనికి వచ్చి పడింది? ఈ నోరు చేసిన పనికి ఈ ఒంటికి వచ్చి పడింది. ఎప్పుడు చూసినా ఎచ్చకుంటుంది, ఇది చూస్తే అట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అది అట్లా ఉంటుంది. ఇక్కడ ఇద్దాం అనుకున్నాను కానీ బోర్డు ఖర్చు అయింది. ఇదే ఇప్పుడు హాస్పిటల్ లిస్ట్ అంతా తీసుకొచ్చి మళ్ళీ అయ్యగారి ముందు పెట్టి ఇది ఎంత అయిపోయింది. ఇవన్నీ అవడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి అనుకుంటున్నావు? కాదులేండి, ఇదన్నీ ఈ సీజన్ అంట, జ్వరాలకి సీజన్. ఈ సీజన్లో అట్టే సీజన్ కాదు, రీజన్ ఇది. మొక్కుకున్నావు, రీజన్ ఉంది. సీజన్ అంటే కుదిరితే. కాబట్టి మొక్కుకున్నది చెల్లించే మంచి లక్షణం కలిగిన వాడు ఈ భక్తుడు. నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు. ఎందుకనయ్యా నీ ప్రార్థన త్రోసేయలేదు? మా ప్రార్థన ఎందుకు త్రోసేస్తున్నాడు అంటే, ఒకటి, హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయలేదు. 2, దేవుడు చేసిన కార్యాలు పరిశుద్ధుల ముందు నేను వినిపిస్తాను అని సాక్షిగా నిలబడ్డాడు. 3వది, మొక్కుకొనిన దానిని చెల్లించేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి గనక దేవుడు అతని ప్రార్థనను త్రోసివేయలేదు. మన ప్రార్థనలు కూడా దేవుడు త్రోసివేయకుండా ఉండాలంటే ఈ 3 పనులు మనము జరిగించుదుముగాక.
దేవుడు మన ప్రార్థనలను అంగీకరించునుగాక, మనల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చునుగాక, పాపము మానుకుందుమగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.